హాయ్ అండి. బీరకాయ రాజ్మా కర్రీ. బీరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి చాకుతోని పైన తొక్కంతా గీకేసుకున్నాను. లేదంటే పెడుసులుగా తీస్తే ముదురుగా ఉంటే బాగుంటుంది. కుక్కర్లోని నైట్ అంతా నానబెట్టుకుని రాజ్మా 2 టమాటాలు కట్ చేసేసుకొని 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయట్లేదు. చక్కగా ఉంటుంది కూర. బీరకాయ సన్నంగా తరుక్కొని ముక్కలు వేసుకోవాలి. అట్లానే పెసరపప్పు శుభ్రంగా కడిగేసి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా అల్లం తురుము, రాళ్ళుప్పు, పసుపు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకొని మళ్ళీ 2 విజిల్ వచ్చే వరకే కుక్ చేసుకుంటే చాలా చక్కటి కూర రెడీ అవుతుంది. నేనైతే రైస్లోకే చేశాను. రైస్ అయినా రోటీ అయినా చాలా బాగుంటుందండి. చాలామంది కూరగాయ ముక్కలు ఆయిల్లో యాపరు కదా, పచ్చివాసన రాదా అని అంటూ ఉంటారు. ఎటువంటి పచ్చివాసనలు ఉండవండి. ఒకవేళ ఉన్నా సరే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ హెల్త్కి చాలా మంచిది. పచ్చివే తినండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కాదు కదా. చాలా చక్కటి కర్రీ అండి. లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకోండి. హాయ్ అండి. ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. ఒక ఆవిడైతే నాకు నిన్న నైట్ ఫోన్ చేసి హెయిర్ ఆయిల్ కావాలి, 1/2 లీటర్ బాటిల్స్ 5 కావాలన్నారు. ఆవిడ కోసం నైటే మరిగించాను. ఇవైతే ఇప్పుడు గానుకెళ్ళి నూనె పట్టించుకొని తెచ్చాను. నైట్ మరిగించి మార్నింగ్ ఫిల్టర్ చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకి పంపించడం అయితే జరుగుతుంది. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. మనం గానుకెళ్ళి తెచ్చినా సరే కొబ్బరి నూనె వంటకు వేరు ఉంటుంది, పూజకి వేరు ఉంటుంది, నెత్తికి పెట్టే ఆయిల్ వేరుగా ఉంటుంది. కొబ్బరి అనేది తిక్కుగా డార్క్ కలర్ లేకుండా మనకి లైట్గా ఉన్నట్లయితే ఆ కొబ్బరితో మనం పట్టించుకున్నట్లయితే జుట్టుకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఏ నూనె వాడినా సరే నెత్తికి షాంపూలు కాకుండా కుంకుడుకాయ కానీ చీకకాయ కానీ వాడుకుంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, మంచి రీగ్రోత్ ఉంటుంది, చిక్కబడినాక నెత్తి బాగా ఉపయోగపడుతుంది. ఆవిడకి ఈరోజు ప్యాక్ చేసి పంపిద్దామని ఇవన్నీ కూడా చేశాను.